డిసెంబర్ 11వ తేదీన జరిగిన కేబినెట్ సమావేశంలో పలువురు మంత్రులపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. మంత్రివర్గ భేటీ వేళ మంత్రులపైన చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. శాఖాధిపతుల సమావేశంలోనూ కొందరు మంత్రులు ఇంకా పనితీరు మెరుగుపరుచుకోలేదంటూ అసహనం వ్యక్తం చేశారు. శాఖల వారీగా ఫైళ్ల క్లియరెన్స్ పైన మంత్రులకు ర్యాంకులు ప్రకటించారు. కాగా ఈ రోజు జరిగిన కేబినెట్ భేటీలో మరోసారి సీరియస్ అయిన చంద్రబాబు వారికి కీలక దిశానిర్దేశం చేశారు. వారి తీరుపైన మందలించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నలుగురు మంత్రులపై సీరియస్ అయ్యారు. ఈ రోజు జరిగిన కేబినెట్ భేటీలో మొత్తం 44 అంశాలపై చర్చ జరిగింది. కేబినెట్ సమావేశానికి ఆలస్యంగా వచ్చిన నలుగురు మంత్రులపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. మంత్రివర్గ సమావేశానికి ఆలస్యంగా వస్తే ఎలా అని ప్రశ్నించారు. కనీసం సరైన క్రమశిక్షణ పాటించాలి కదా అని మందలించారు. మంత్రిమండలి సమావేశం ఈ రోజు ఉదయం 10:30 అని ముందే తెలుసు కదా అని నిలదీశారు. ఈ సమావేశానికి తగినట్లుగా మంత్రులు ఎందుకు ప్లాన్ చేసుకోవడం లేదు అని ప్రశ్నించారు. ఈసారి నుంచి కేబినెట్ భేటీకి ఆలస్యంగా వస్తే సహించేది లేదని మంత్రులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇదే సమయంలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. బుధవారం జరిగిన శాఖాధిపతుల సమావేశానికి తాను 10 నిమిషాలు ఆలస్యంగా వచ్చానని, దీని కారణంగా అక్కడ ఉన్న అందరికీ క్షమాపణ చెప్పానని వెల్లడించారు. తన తప్పును సరిదిద్దుకున్నట్లు వివరించారు. ఆలస్యంగా వచ్చిన నలుగురు మంత్రులు ఆనం, సంధ్యారాణి, వాసంశెట్టి సుభాష్, కొండపల్లి శ్రీనివాస సైతం తప్పు సరిదిద్దుకోవాలని సూచించారు. ఇకపై కేబినెట్ ఎవరైనా ముందే రావాలని, ఆలస్యంగా రావద్దని స్పష్టం చేశారు. కాగా కేబినెట్ సమావేశం అనంతరం అమరావతిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయానికి వెళ్లనున్నారు సీఎం చంద్రబాబు. పార్టీ సెంట్రల్ ఆఫీస్ లో గురువారం పార్టీ నేతలతో సీఎం భేటీ కానున్నారు. మండల పార్టీ అధ్యక్షుల శిక్షణ కార్యక్రమంలో పాల్గొననున్నారు. జిల్లా అధ్యక్షుల నియామకంపై త్రిసభ్య కమిటీ వేశారు. కమిటీని పార్టీ కేంద్ర కార్యాలయానికి పిలిపించి మాట్లాడనున్నారు. జిల్లా పార్టీ అధ్యక్షుడు జిల్లా కమిటీల నియామకంపై ఈ రోజు త్రిసభ్య కమిటీలతో చర్చించనున్నారు.